అందరికీ నమస్కారం. ఇందాకే రజనీ గారు మాట్లాడుతూ నాగార్జున గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎస్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నాగార్జున గారు చేశారు. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ రోల్ కూడా నాగార్జున గారు చేస్తున్నారు. ఇది లోకేష్ గారు ఏదైతే ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎవ్రీ క్యారెక్టర్ని హీరోలు యాక్ట్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేయాలో లోకేష్ గారికి బాగా తెలుసు. సో రజనీకాంత్ గారు చెప్పినట్టు నాగార్జున గారు మళ్ళీ ఒక కొత్త అన్నమయ్య అప్పుడు ఒక డివైన్ టచ్ ఎలా అయితే స్టార్ట్ చేశారో ఇప్పుడు నెగటివ్ రోల్లోకి రావడం ఈ సినిమాకి పెద్ద అసెట్ కాబోతుంది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, ప్రేక్షకులు కూడా ఇప్పుడు హీరోలుగా చూడటానికి ఇష్టపడట్లేదు. సో హీరోలే సంథింగ్ ఇంకేదో కొత్తగా చేస్తానే చూస్తున్నారు. మనము ఇటు పుష్ప కానీ అంతకుముందు కేజీఎఫ్ కానీ ఎన్నో సినిమాలు చూసాం. అలాగే లోకేష్ గారి సినిమాల్లో సూర్య గారిది లాస్ట్ ఫిలింలో చూసాం ఇలా. సో సార్ వెల్కమ్, ఈజ్ ఏ న్యూ వరల్డ్లోకి వస్తున్న నాగార్జున గారికి వెల్కమ్. అండ్ రజనీ సార్, ఈరోజు మీరు ఈవెంట్లో లేకున్నా మీరు పంపించిన సందేశమే తెలుగు ఆడియన్స్కి సరిపోతుంది. భాషను గుర్తు చేశారు. మళ్ళీ మీ అందరి కాంబినేషన్లో ఇది ఒక వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషనల్ హిట్ కాబోతుంది కూలీ. సో ఇప్పటి వరకు ఉన్న అండర్ ప్రొడక్షన్ రిపోర్ట్స్ కానీ లోకేష్ గారి గ్రాఫ్ కానీ మీ అందరి కాంబినేషన్లో పెద్ద హిట్ కాబోతుంది. ఇందులో మేము పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సన్ పిక్చర్స్ ఈ సినిమాని తెలుగులో మాకు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.